కొత్తగూడెం జిల్లా గండుగులపల్లిలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. చికెన్ కర్రీ తినడంతో ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం చికెన్ తిన్నప్పుడు స్టమక్ పెయిన్ వచ్చింది. తర్వాత నర్స్ మేడం టాబ్లెట్స్ ఇచ్చింది. కానీ తగ్గకపోతే గ్లూకోజ్ ఇచ్చింది. ఇంకా చికెన్లో పాయిజన్ వేసింది. కడుపులో బాగా పెయిన్ వచ్చింది. వాంతికి చాలాసార్లు మోషన్స్ అయ్యాయి. కొత్తగూడెం జిల్లా గండుగులపల్లిలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. చికెన్ కర్రీ తినడంతో ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం చికెన్ తిన్నప్పుడు స్టమక్ పెయిన్ వచ్చింది. తర్వాత నర్స్ మేడం టాబ్లెట్స్ ఇచ్చింది. కానీ తగ్గకపోతే గ్లూకోజ్ ఇచ్చింది. ఇంకా చికెన్లో పాయిజన్ వేసింది. కడుపులో బాగా పెయిన్ వచ్చింది. వాంతికి చాలాసార్లు మోషన్స్ అయ్యాయి.